హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు ఆలుగడ్డ ఫ్రై, వేడి వేడి టొమాటో రసం, చాలా ఈజీ మెథడ్లో 15 మినిట్స్లో అయిపోయేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలు తీసుకోవాలండి. వాటర్లో వేసుకోవాలి ఫస్ట్ ముక్కల్ని. అవి సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఆలుగడ్డలు ముక్కలు బ్లాక్ అయిపోతాయి. అట్లా వేసుకొని తర్వాత ఇట్లాగా జల్లెడలో వేసుకోవాలి. తర్వాత బాండెట్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆలుని ఎందుకంటే అట్లా జల్లెట్లో వేసింది వాటర్ అంతా కింద పోతాయి కాబట్టి ఏమి ఉండవు, త్వరగా డీప్ ఫ్రై అవుతుంది. వాటర్తో పాటు కొంచెం వేసామంటే డీప్ ఫ్రై అవడం కష్టం అవుతుంది. చూడండి, ఇప్పుడు అట్లా ఆలులు వేసేసాం కదండి. ఆలులు వేసేసాక కొంచెం సాల్ట్ ఫస్ట్ కొంచెం అట్లా ఇట్లా కొంచెం కలిపెట్టేసుకోవాలి. ఆయిల్ అన్నిటికీ సెట్ అయ్యేటట్టు కొంచెం కలిపెట్టేసుకున్నాక ఇందులో సాల్ట్ వేసేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ ఎందుకు వేసుకోవాలంటే ఆలు త్వరగా మగ్గిపోద్దండి. ఇది ఆలుకే కాదు, ఏ ఐటెంకైనా ఫస్ట్ సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోద్ది. చూడండి ఎలా మగ్గిపోయిందో. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం అటు ఇటు, చాలా ఫాస్ట్గా అయిపోద్దండి ఆలు ఫ్రై కానీ టొమాటో రసం. ఈ రెండు కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి. తర్వాత జస్ట్ 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసేసుకోవాలండి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపెట్టేసుకుంటే అయిపోతుంది, ఆలు ఫ్రై రెడీ. చూడండి, టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. చూడండి అయిపోయింది కదా ఆలు ఫ్రై. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ టొమాటో రసం. చింతపండుని నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చాలి, అంటే ఉడకబెట్టాలండి. తర్వాత ఒక బాండెట్లో ఆయిల్ వేసుకొని టొమాటో ఒక్కలు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా మగ్గనివ్వాలి. ఈ రెండు చింతపండు కానీ టొమాటో కానీ ఇలా ఎందుకు చేసుకున్నానంటే రసము 3 డేస్ ఉన్నా చెడిపోవండి, అందుకని. చూడండి టమోటా బాగా మగ్గింది కదా. ఆ టమోటా రసం బాగా మగ్గిన తర్వాత ఆ వాటర్లోకి చేసేసుకోవాలి, చింతపండు వాటర్లోకి వేసేసుకోవాలి. బాగా వేసుకున్నాక అది చల్లారే లోపల కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1 ఎండుమిర్చి. ఎందుకంటే కరివేపాకుని మనకు హెయిర్కి ఎంతో మంచిది కాబట్టి ఇట్లా వేస్తే వాటర్లో కలిసిపోతుంది, బాగుంటుంది. ఈ లోపల చింతపండు బాగా మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసేసుకున్నాక ఆ పిప్పంతా తీసేసుకోవాలండి. చూడండి వాటర్ ఇలా వచ్చేస్తాయి. దాంట్లో 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. సాల్ట్ 1 వంతు వేసుకోవాలి, మనకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది చూడండి మిక్సీకి ఇలా వచ్చింది. కరివేపాకు, కొత్తిమీర, 1 ఎండుమిర్చి వేసాను. ఇట్లా కలిపేసేసుకోవాలి. ఇదండి దీంట్లోకి పౌడర్ ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఇవి కందిపప్పు, ఈ 3 బాండెట్లో వేసుకొని మంచిగా ద్వారగా వేయించుకోవాలి. ద్వారగా వేయించుకున్నాక మిక్సీకి పొడి చేసుకోవాలి. ఆ పొడి ఇదిగోండి, ఆ పొడిని 2 స్పూన్స్ వేసుకోండి. 2 స్పూన్స్ వేసుకొని బాగా మంచిగా కలిపెట్టుకోవాలి. పెద్ద స్పూన్స్ 2 వేసుకోవాలి, నాది చిన్నది కాబట్టి 3 వేసాను. బాగా మంచిగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇక్కడ పోపు వేసుకోవాలి. మంచిగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడ పోపు వేసుకోవాలి. పోపులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, 1 ఎండుమిర్చి,
ఫస్ట్ మొత్తం ఉంచేసుకోవాలి. ఇది తెల్లగడ్డ అండి, తెల్లగడ్డని కచ్చా పచ్చాగా వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదిగోండి ఇంగువ. ఇంగువ కంపల్సరీ ఉండాలండి టమోటా రసానికి, ఇంగువతోనే టేస్ట్ వస్తుంది. మంచిగా వేగినాక ఇది అందులోకి కలిపేసుకోవాలి. టమోటా రసంలోకి కలిపేసుకున్నాక వేడిగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకొకసారి మొత్తం ఆ మిరపకాయలంతా కొంచెం బాగా పిసికేసేయాలన్నమాట. స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసేసుకున్నాక నెక్స్ట్ పొయ్యి మీద పెట్టుకొని ఒక్క 15 మినిట్స్ బాగా మరిగాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టమోటా రసం. కొంచెం సేపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి.